Hi student, I am Naresh from Scholar Meet Academy, Hyderabad. This is my WhatsApp number. నన్ను మీ కెమిస్ట్రీలో ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కు వాట్సాప్ చేయొచ్చు. మీరు ఫిజిక్స్, మ్యాథ్స్ ఆర్ బయాలజీలో కూడా డౌట్స్ ఉన్నా వీ కెన్ కాంటాక్ట్ మీ. వీ హ్యావ్ టు సాల్వ్ ఆల్ యువర్ డౌట్స్. వీ హ్యావ్ ఎ టీమ్, group of team. We have to solve your doubts. Now derive the relation between Kp and Kc for the equilibrium reaction. ఏదో ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో ఉన్న ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. derive the relation between Kp and Kc equilibrium reaction. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. N2 గ్యాస్ ప్లస్ 3H2 గ్యాస్ gives rise to 2NH3 గ్యాస్ అని ఇచ్చాడు. ఈ ఈక్వేషన్కు Kp Kc రిలేషన్ రాయాలి. ముందు ఈక్వేషన్కు కేపీ వాల్యూ రాయాలి, కేసీ వాల్యూ రాయాలి. అది రాయడం నేర్చుకోవాలి. కేపీ అంటే ఏంటి? ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫర్ పార్షియల్ ప్రెజర్. కేసీ అంటే ఏంటి? ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫర్ కాన్సన్ట్రేషన్. పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ప్రొడక్ట్ బై పార్షియల్ ప్రెజర్ ఆఫ్ రియాక్టెంట్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్. ఇప్పుడు కేపీ ఈక్వల్ PNH3. పి అంటే పార్షియల్ ప్రెజర్. సో అమోనియా ఉంది, అమోనియా ప్రొడక్ట్ కానీ రియాక్టెంట్ కానీ పి యొక్క డినామినేటర్లో రాయాలి, సబ్స్క్రిప్ట్గా రాయాలి. సబ్స్క్రిప్ట్ అంటే కింద, పి యొక్క కింద రాయాలి. సో ఇది రాస్తాం. ఎన్ని మోల్స్ ఉంది? 2 మోల్స్. ఈ 2 మోల్స్ సూపర్ స్క్రిప్ట్ అంటే పైన రాయాలి. అంటే పి అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది? పార్షియల్ ప్రెజర్ ఇండికేట్ చేస్తుంది. సో కింద సబ్స్క్రిప్ట్లో ప్రొడక్ట్ ఆర్ రియాక్టెంట్ రాయాలి, సూపర్ స్క్రిప్ట్లో దాని యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ రాయాలి. సో రాసాను PNH3 పవర్ 2 బై PN2 కాన్సన్ట్రేషన్ పవర్ 1. ఏం లేదంటే 1 ఇంటూ PH2 కాన్సన్ట్రేషన్ పవర్ 3. బట్ PV ఈక్వల్ ఎలాంటి? ఏ ఈక్వేషన్ ఇది? ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. దీన్ని ఎలా రాయొచ్చు? P ఈక్వల్ N/V ఇంటూ RT రాయొచ్చు కదా, రాసి. వేర్ C ఈక్వల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ గ్యాస్. N/V ప్లేస్ ఏదాము? C రాద్దాం. సో P ఈక్వల్ CRT. అర్థమైందా? ఈ విధంగా కేపీ రాయొచ్చు. అప్పుడు దాని నుంచి ఐడియల్ గ్యాస్ నుంచి ఈక్వేషన్ తయారు చేస్తాం. ఇప్పుడు ఫర్ ఈచ్ పార్టికల్ ప్రెజర్ తీసుకున్నాం. అంటే రియాక్టెంట్ కావచ్చు, ప్రొడక్ట్ కావచ్చు. పార్షియల్ ప్రెజర్ ఆఫ్ అమోనియా కనుక్కున్నాం. దట్ ఈస్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ అమోనియా. ఈ ఫార్ములా ఉంది కదా, సి అంటే కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ ఎప్పుడు ఎలా ఇండికేట్ చేయాలి? బ్రాకెట్లో రాయాలి. గుర్తుపెట్టుకోండి లెసన్లో. అంటే అమోనియా కాన్సన్ట్రేషన్ ఇట్లా NH3 అని బ్రాకెట్ రాస్తే దట్ ఈస్ మీనింగ్ వాట్? అమోనియా కాన్సన్ట్రేషన్. PNH3 ఈక్వల్ NH3 కాన్సన్ట్రేషన్ ఇంటూ RT. దెన్ ఒక్కొక్క దాన్ని తీసుకున్నాం. తర్వాత ఏముంది? రియాక్టెంట్ N2. పార్షియల్ ప్రెజర్ ఆఫ్ నైట్రోజన్ ఈక్వల్ N2 కాన్సన్ట్రేషన్ ఇంటూ RT. దెన్ హైడ్రోజన్ కాన్సన్ట్రేషన్, పార్షియల్ ప్రెజర్ ఆఫ్ హైడ్రోజన్ ఈక్వల్ టు హైడ్రోజన్ కాన్సన్ట్రేషన్ ఇంటూ RT. ఇది మనకు రాయడం చేస్తుంది. ఇప్పుడు మనం కేసీ ఎలా రాయాలో తెలుసుకోవాలి. కేసీ అంటే ఇప్పుడు చెప్పారు కదా, కాన్సన్ట్రేషన్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫర్ కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ ఎప్పుడు రాయాలన్నా దాన్ని బ్రాకెట్లో ఇండికేట్ చేయాలి. రియాక్టెంట్ కానీ ప్రొడక్ట్ కానీ బ్రాకెట్లో రాయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ అమోనియా ప్రొడక్ట్ బై రియాక్టెంట్ ఫార్ములా. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్. అమోనియా ఎన్ని మోల్స్ ఉంది? ఇక్కడ 2 మోల్స్ ఉంది. పవర్లో 2 రాయాలి. బై N2 కాన్సన్ట్రేషన్ పవర్ 1 ఇంటూ H2 కాన్సన్ట్రేషన్ పవర్ 3. ఓకే, ఇలా వచ్చింది కదా. ఇది కేసీ, ఇది కేపీ. ముందు ఈక్వేషన్ ఇవ్వగానే కేసీ కేపీ రాసుకోవాలి. దాని నుంచి PV ఈక్వల్ ఎలాంటి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ తీసుకోవాలి. దెన్ P ఈక్వల్ CRT రాయాలి. తర్వాత ఏం చేద్దాం? ఈచ్ పార్టికల్, ఈచ్ రియాక్టెంట్ ఆ ప్రొడక్ట్ యొక్క పార్షియల్ ప్రెజర్ రాస్తాం. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నింటినీ అంటే ఇప్పుడు ఈక్వేషన్ ఉంది కదా, కేపీ ఈక్వల్ PNH3 పవర్ 2 ఉంది కదా. సో దీని ప్లేస్లో ఇది రాద్దాం. ఏం రాద్దాం? PNH3 ఈక్వల్ NH3 కాన్సన్ట్రేషన్ ఇంటూ RT ఉంది కదా, దీని ప్లేస్లో ఇది రాద్దాం. రాస్తాం కదా, NH3 కాన్సన్ట్రేషన్ ఇంటూ RT. బట్ ఎన్ని మోల్స్ ఉంది? 2 మోల్స్ ఉంది. అంటే పవర్లో ఏం రాద్దాం? 2 రాద్దాం. కేపీ ఈక్వల్ NH3 కాన్సన్ట్రేషన్ పవర్ 2 ఇంటూ RT కాన్సన్ట్రేషన్ పవర్ 2.
బై P(N2) ఉంది. అంటే N2 కాన్సన్ట్రేషన్ ఇంటూ RT ఇంటూ తర్వాత pH2 ఏముంది H2 కాన్సన్ట్రేషన్ ఇంటూ RT. బట్ ఎన్ని మోల్స్ ఉంది ఇక్కడ 3 మోల్స్. కాబట్టి ఇక్కడ 3 మోల్స్ రాసుకోవాలి. H2 కాన్సన్ట్రేషన్ పవర్ 3 ఇంటూ RT పవర్ 3. ఇప్పుడు RT కామన్ చేయాలి. అప్పుడు NH3 కాన్సన్ట్రేషన్ పవర్ 2 బై N2 కాన్సన్ట్రేషన్ ఇంటూ H2 కాన్సన్ట్రేషన్ పవర్ 2. ఇక్కడ RT పవర్ 2 ఉంది, కామన్ చేయండి. ఇక్కడ RT పవర్ 1, RT పవర్ 3 ఏమంత అవుతుంది? RT పవర్ 4 అవుతుంది. సో RT పవర్ 2 బై RT పవర్ 4. RT పవర్ 4 పైన వెళ్తే ఏమవుతుంది? RT పవర్ -4. అప్పుడు ఏమైంది? KP ఈక్వల్ KC ఇంటూ RT పవర్ -2 వచ్చిందా లేదా? KP ఈక్వల్ KC అని దీని ప్లేస్ లేదా మనము KC రాయొచ్చు కదా. KP ఈక్వల్ ఇక్కడ KP ఈక్వల్ NH3 పవర్ 2 బై N2 కాన్సన్ట్రేషన్ పవర్ 1 ఇంటూ H2 కాన్సన్ట్రేషన్ పవర్ 3 ప్లేస్ లేదా KC రాద్దాం. సో KP ఈక్వల్ KC ఇంటూ RT పవర్ -2 రాయొచ్చు కదా. This is the equation. The relation between KP and KC equation ఈ విధంగా ఉంటుంది. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే you can contact me directly. We have to solve your doubts.